అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏ కుటుంబంలోనైనా ఆహ్లాదకరమైన వాతావరణం లేదా కుటుంబం అంతా ఆనందంగా గడపటం అనేటువంటిది ఏ రకంగా సాధ్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రేమలు ఆప్యాయతలు కలిగినటువంటి కుటుంబాలు భారతదేశంలో ఉంటాయని, భౌతికమైనటువంటి అంశాల కన్నా మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క గొప్పతనంగా మనం చెప్తూ ఉంటాం. కానీ రాను రాను ప్రస్తుత సమాజంలో ఏ కుటుంబంలోనూ కూడా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లేదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, విపరీతమైనటువంటి ఈగోలు, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటువంటి భావాలు, లేదా ఎవరో ఒకరు శాసించేటటువంటి పరిస్థితి, లేదా రకరకాలైనటువంటి మోసాలు చేసుకోవటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏ కుటుంబం అయినా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని అంటే ఖచ్చితంగా కుటుంబంలో చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ బంధమైనా బలంగా ఉండాలనన్నా, ఏ బంధంలోనైనా ఆనందాన్ని, సంతోషాన్ని మనం చూసుకోవాలనన్నా ప్రేమగా, ఆప్యాయతగా ఉండటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రేమను పంచటం, ప్రేమను తిరిగి పొందటం, ఎక్కడ కూడా ఒకరి మీద మరొకరి మీద ఉన్నటువంటి ఆ ప్రేమలో వ్యత్యాసాలు చూపించకుండా చూడటం. కుటుంబం అన్న తర్వాత పిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు ఉంటారు, అందులో ఆడ మగ అనేటువంటి పిల్లలు ఉంటారు. ఆ చూసేటటువంటి విధానంలో తేడాలు కనిపించకుండా పెద్దవాళ్ళ పట్ల ఒక రకంగాను, చిన్నవాళ్ళ పట్ల ఒక రకంగాను, లేదా ఆడపిల్లలైతే ఒక రకంగాను, మగపిల్లలైతే ఒక రకంగాను చూసేటటువంటి ధోరణి కాకుండా తల్లిదండ్రులిద్దరికీ పిల్లలు సమానమైనటువంటి ఆలోచనతో నిజంగా ఆ విధమైనటువంటి ఆ ప్రేమను పంచడం, ఆప్యాయతను పంచడం, దగ్గరికి తీసుకోవటం, ఇది గనక చేయగలిగితే ఆ కుటుంబంలో ఆనందం అనేది వెలువరిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సాధారణంగా ఏం చేస్తాం, పెద్దవాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాం, పిల్లలకి చిన్న వాళ్ళని విపరీతమైనటువంటి గారాబం చేస్తూ ఉంటాం. ఏదైనా ఆడు తప్పు చేసినా చిన్నపిల్లడు కదా అంటాం, పెద్దవాడిని చదువుకోమని చెప్తూ ఉంటాం. ఇటువంటివి కూడా మన కుటుంబంలో చూస్తూ ఉంటాం. కానీ అది సరైనటువంటిది కాదు. ఇద్దరికీ సమానమైనటువంటి బాధ్యతని అప్పగించడం, తప్పు చేస్తే పెద్ద చిన్న అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే రకంగా మందలించగలగటం, వాళ్ళ నుంచి మంచి జరిగితే ఒకే రకమైనటువంటి విధంగా వాళ్ళని అభినందించడం చేసినప్పుడు ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, లేదా ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవటం కానీ లేకుండా ఉంటుంది. సో తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ప్రేమను, ఆప్యాయతను పెంచేటటువంటి పరిస్థితి చూసుకోవాలి. అలాగే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటం. నిజంగా ఈరోజు పిల్లలు బయట వచ్చినటువంటి వ్యక్తులతో, బంధువులతో ప్రవర్తించేటటువంటి తీరు చాలా చిత్రంగా ఉంటుంది. సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం, లేదా వాళ్ళకి విలువిచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోవటం. దీనికి కూడా కారణం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఆ వచ్చినటువంటి బంధువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రవర్తన కానీ, అభిప్రాయాన్ని కానీ పిల్లల ముందు వ్యక్తపరిచేటటువంటి పరిస్థితి వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిజంగా అందరినీ గౌరవించేటటువంటి తల్లిదండ్రులు ఉంటే, బంధువులను ప్రేమించేటటువంటి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా చాలా గౌరవంగా, ప్రేమగా ఆ బంధువులతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకని మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా పక్క వాళ్ళతోనూ, ఎదుటి వాళ్ళతోనూ, బంధువులతోనూ, మిత్రులతోనూ ఏదైనా ఇబ్బందులు ఉన్నా అది పిల్లలకు తెలియకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిజంగా బయట వాళ్ళని గౌరవించేటటువంటి సంస్కారం కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే మనకి కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన పిల్లలు మన చక్కగా చూసుకుంటారు తప్పించి మనం విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఈ గౌరవం విషయంలో పిల్లలకు మనం నేర్పించాలి. అలాగే విలువలు మనం ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు విలువలు నేర్పించావో, ఆధ్యాత్మికమైనటువంటి అంశాల పట్ల వాళ్ళకి మక్కువను కలిగించావో చాలా వరకు ప్రశాంతత అనేది ఇంట్లో ఉంటుంది. విలువలు కలిగినటువంటి జీవితం, నీతిగా ఉండటం, నిజాయితీగా ఉండటం, అబద్ధాలు ఆడకుండా ఉండటం అనేటువంటి లక్షణాలు పిల్లలకు మనం నేర్పించాలి. కానీ పిల్లల ముందే మనం అబద్ధాలు మాట్లాడుతూ, వాళ్ళతో మాట్లాడిస్తూ మనం కనుక వాళ్ళని పెంచితే అదే మన మీద కూడా చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విలువలు నేర్పించండి, ఆధ్యాత్మికత వైపు వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబం, మన ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు లేదా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు చాలా నీట్గా ఉండేలా, దాన్ని ఏ రకంగా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విషయం ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి. టాయిలెట్స్ విషయంలో వాళ్ళు ఏ రకంగా బాధ్యత తీసుకుంటున్నారు,
అనేది కూడా పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తల్లి పడుతూ ఉంటుంది ఆ బాధ అంతా కూడా. పిల్లలకి ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం పనిని అందరూ సమానంగా పంచుకునేటువంటి పరిస్థితి, బాధ్యతలన్నింటినీ సమానంగా పంచుకునేటువంటి పరిస్థితి. తండ్రి సంపాదన తీసుకొస్తే కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాకుండా మిగిలిన పనులు ఏదైతే ఉంటాయో, పరిశుభ్రానికి సంబంధించిన పనులు కానీ, ఇంట్లోకి ఏదైనా తీసుకొచ్చుకునే పనులు కానీ, లేదా ఇంట్లో మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఒక కరెంటు బిల్లు కట్టడమో, లేకపోతే బయటకు వెళ్ళి ఏదైనా ఇంటికి సంబంధించిన సరుకులు తీసుకురావడమో, ఇటువంటి ఏదైనా ఉన్నట్టయితే అది కూడా పిల్లలకు అలవాటు చేసేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి. అన్నీ మనమే చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా పెంచితే మరి వాళ్ళు సరైన విధంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు. కుటుంబంలో ఉన్నటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ వాళ్ళకి తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు సమాజంలో మనం పిల్లలకి ఏ విధమైనటువంటి బాధ తెలియకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళకి ఏ విధమైన కష్టం తెలియకుండా పెంచాలనేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తూ ఉన్నాం. అలా చేస్తే రేపు ప్రొద్దుట ఏదైనా సమస్య వస్తే వాళ్ళు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉండరు. సమాజం గురించి వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా పిల్లలకి అన్ని విషయాలు తెలియాలి. బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క పనుల్ని, మన కుటుంబం యొక్క పనుల్ని చక్కపెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. మీరు పక్కన నుంచి అంటే తప్పేం లేదు. పిల్లలు కాబట్టి మనకి ఏదైనా భయం ఉంటే మన పక్క నుండి వాళ్ళతో ఆ పనులు చేయించేటటువంటి విధంగా కనుక తయారు చేయగలిగితే ఇటువంటి పరిస్థితినైనా వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు చర్చించండి పిల్లలతో. ఖచ్చితంగా కుటుంబం అందరూ కూర్చొని రోజుకు ఒక్కసారైనా ఎక్కడో దిక్కున భోజనం చేసే దగ్గర కానీ, లేకపోతే టీవీ దగ్గర కూర్చున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. సమస్యలు చర్చించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా పెద్దలు పిల్లలకి తెలిసే విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నిజంగా ఏదైనా పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసి పొరపాట్లు చేస్తూ ఉంటే మీరు అదే పనిగా కూర్చొని గౌరవం పోతుంది, లేదా మన కుటుంబం వీధిలో పడుతుంది అనేటువంటి విధంగా మీరు మాట్లాడే కన్నా కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ పని చేస్తే, ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా వరకు సమస్యలు మనం తగ్గించుకున్నటువంటి వ్యక్తులు అవుతాం. అంటే ఓవరాల్గా కుటుంబంలో ఒక చక్కటి వాతావరణాన్ని పెద్దలే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలతో సమయాన్ని గడపటం, మీ భావాలను పంచుకోవటం, కుటుంబపరమైనటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళకి తెలియజేసేటటువంటి పరిస్థితి ఉండటం, ఇవన్నీ కనుక చేయగలిగితే పిల్లలు విపరీతమైనటువంటి కోరికలు మనం కోరరు. మన ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, మనం ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, ఏమి కోరుకోవాలో, ఎంతవరకు కోరుకోవాలో అంతవరకే వాళ్ళ పిల్లలు కూడా కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని గారాబం పేరుతో అనవసరంగా వాళ్ళని పాడు చేసేది తల్లిదండ్రులే. వాళ్ళకి అవసరం లేనటువంటి వస్తువులు కొనడం, వాళ్ళకి అవసరం లేనటువంటి మొబైల్ వాళ్ళకి ఇవ్వటం, విపరీతంగా దాన్ని వాడుకొని ఇవ్వటం, సమస్యలు వస్తే ఆ సమస్యల్ని మనం అనవసరంగా మన మీద తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు కుటుంబంలో అందరూ బాగుండాలని అంటే తప్పుని ఖండించేటటువంటి విధంగానే మనం ఉండాలి. పిల్లలు కనుక ఏదైనా పొరపాట్లు చేసి ఓ స్కూల్ నుంచో కాలేజీ నుంచి ఏదో గొడవ తీస్తే, బయట ఏదైనా గొడవ తీసుకొస్తే అది చక్కగా మీరు విచారణ చేసి తప్పు మన వైపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మందలించాలి. అది కరెక్ట్ కాదని చెప్పాలి తప్పించి మన పిల్లవాడు కదా అనే ఆలోచనతో వాళ్ళు వెనకేసుకుని కనుక వస్తే ఈ సమస్య మరింత జట్లు వైపుటటువంటి పరిస్థితి ఉంటుంది. మరిన్ని తప్పులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుటుంబంలో స్త్రీని గౌరవించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఖచ్చితంగా తండ్రి బాధ్యత తీసుకొని భార్యని చక్కగా ప్రేమించడం, గౌరవించడం, ఆవిడకి విలువ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ భార్యను ఆ రకంగా చూసుకోగలిగారో మీ పిల్లలు కూడా తల్లికి గౌరవిస్తారు. ఏ ఆడవాళ్ళనైనా ఏ రకంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలను ఏ రకంగా చూసుకోవాలో, ఎంత గౌరవంగా చూసుకోవాలో అనే విషయాన్ని ఆ తల్లి ఆ మగబిడ్డకి చెప్పినట్టయితే బయట ఆడవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఏ రకంగా ప్రవర్తించాలో తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం సంస్కారం నేర్పాలి, విలువలు నేర్పాలి, ఆధ్యాత్మికత వైపు వాళ్ళు తీసుకెళ్ళాలి. మీరు ఏ మతమైనా సరే ఇబ్బంది ఏమీ లేదు. ఏ మతానికి సంబంధించినటువంటి విషయాలు, మీ మతానికి సంబంధించిన విషయాలు ఆ పిల్లలకి కనుక చెప్పగలిగితే వాళ్ళ యొక్క క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటారు, నీతిగా నిజాయితీగా ఉంటారు. అలాగే ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా సరే పరిష్కరించుకునే విధంగా మనం వాళ్ళని తయారు చేయడానికి అవసరమైనటువంటి తర్ఫీదుని కుటుంబం నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రేమ, ఆప్యాయత, సమయాన్ని ఇవ్వటం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, బాధ్యతలను అందరికీ పంచిపెట్టడం, తప్పుని ఖండించడం, ప్రతి విషయం పిల్లలతో చర్చించడం, ఏది మంచో ఏది చెడో చెప్పడం, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటిది ఒక చదువు ఒకటే కాదు. ఈరోజు సమాజంలో కనుక బ్రతకాలని అంటే మనిషికి లోకజ్ఞానం చాలా అవసరం.
ఒక చదువు వల్ల వచ్చేటటువంటి జ్ఞానం ఒకటి సరిపోదు. విపరీతమైనటువంటి సమాజం పెరిగిపోయింది, మోసాలు పెరిగిపోయినాయి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కూడా కుటుంబంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి పిల్లలు కూడా తెలియజేయాలి. ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకుండా అవసరమైనటువంటి వాటి కాకుండా అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెడితే రేపు అనే రోజున అవసరమైనటువంటి దానికి మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడూ మనం ఊహించినటువంటి కొన్ని ఖర్చులు మనకి ఎదురవుతూ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి కావాల్సినటువంటి సేవింగ్స్ చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కనుక కుటుంబంలో పాటించగలిగితే ఖచ్చితంగా కుటుంబం ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసి మన కుటుంబ వాతావరణం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని మన మధ్యన మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, మాట్లాడుకుంటున్నామా, లేదా ఏదైనా వస్తే చక్కగా కూర్చొని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నామా, లేదా ఒకరికొకరు సహకరించుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నామా, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఏ రకంగా సఖ్యతగా ఉన్నారు, అత్తమాడు తగులాడుకుంటున్నారా, లేదా కలిసే ఉంటున్నారా, లేదా ఎవరికైనా సమస్య వస్తే రెండోవాడు బాధ్యత తీసుకుంటున్నాడా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకొని అలా తీసుకోకపోతే మనంతా ఒక కుటుంబం ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి అనే విధంగా మనం కనుక నేర్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆ విధమైనటువంటి ప్రేమ, ఆప్యాయత ఒకరి మధ్యన ఒకరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల దగ్గర ఉంది. కుటుంబం ఆనందంగా ఉండాలి అని అంటే ఇది అందరి బాధ్యత. అన్ని విషయాలు అందరితో చర్చించుకుని సమయాన్ని కనుక గడిపితే ఖచ్చితంగా అది చక్కటి కుటుంబం అవుతుంది, ఆనందకరమైనటువంటి కుటుంబం అవుతుంది, ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది. మానవ సంబంధాలు అనేవి బలపడతాయి. ఒకరికొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఈ విషయాలను గమనించి ఆచరిస్తానని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.